చేస్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజకీయాల్లోకి వచ్చినాక అవినీతి చేయలేదని నువ్వు భావిస్తే సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధపడండి అని నా సవాల్ని స్వీకరించాలా? మీరన్నదే న్యాయస్థానాల్లోనే, గౌరవ న్యాయస్థానంలోనే, గౌరవ పెద్దల దగ్గరనే విచారణలో అన్ని తేల్తాయి. జోగురామన్న ఎవరు, జోగురామన్న బినామీలు ఎవరు, బినామీ చట్టం కింద జోగురామన్న ఎన్నెన్ని ప్రాపర్టీలు కబ్జా చేసిండు, ఆదిలాబాద్ ప్రజల్ని అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వేలాది కోట్లు ఎట్లా సంపాదించిండని ప్రజలే ఆధారాలు చూపిస్తామంటున్నారు జోగురామన్న. నేను చెప్పినవన్నిటినీ కూడా ఆధారాలున్నాయి. ఇవన్నీ ప్రజలు చెప్తున్నవే, 15 ఏళ్లుగా ప్రజల అనుభవంలో ఉన్నవే. ప్రజా కోర్టులో ప్రజలే నీకు శిక్ష విధిస్తారు జోగురామన్న. ఇంకా నీ పదవి 3-4 నెలల ముచ్చటనే. నీ 3-4 నెలల ముచ్చట తర్వాత నిన్ను మాజీ మంత్రి, పోయిన ఎలక్షన్ల తర్వాత మాజీ మంత్రి అయినావు, ఈ ఎలక్షన్ల తర్వాత మాజీ ఎమ్మెల్యే కాబోతున్నావు జోగురామన్న. ప్రజల శిక్షకు సిద్ధంగా ఉండు జోగురామన్న. నువ్వు 10వ తరగతి పాస్ అయినావా, ఫెయిల్ అయినావా, ప్రజలందరికీ ఎంతో అనుమానాలు ఉన్నాయి. నేనేం చెప్పినా మేడ్చెల్లో జోగురామన్న ఇల్లు కట్టిండు అన్న. నువ్వేమంటావు? మేడ్చెల్ కాదు, దూలపల్లిలో నేను ఇల్లు కట్టినా అంటావు. నువ్వు దూలపల్లి అనేది మేడ్చెల్ జిల్లాలో ఉన్నదా, ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నదా? నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది 32 కోట్లు పెట్టి దూలపల్లిలో మేడ్చెల్ నువ్వు ఎట్లా ఇల్లు కట్టినావు? నీ ఆదాయం ఎంత? నువ్వు రాజకీయాలకు రాకముందు నువ్వు బర్లు కాసుకోలేదా దీపాయగూడెంలా? నువ్వు 5 ఎకరాల భూమికి ఆసామి గుండి ఈ రోజు 5,000 కోట్లు ఎట్లా సంపాదించినావని ప్రజలు అడిగితే నీళ్లు నములుకుంటూ కేసులు పెడతా అని బహిరంగంగా బరి తెగించి మాట్లాడుతున్నావు జోగురామన్న. గుర్తుపెట్టుకో, 10వ తరగతి ఫెయిల్ క్యాండిడేట్. మేడ్చెల్ అనేది, దూలపల్లి అనేది మేడ్చెల్ జిల్లాలో ఉన్నది నీకు తెలుసా? ఫస్ట్ అది తెలుసుకో జోగురామన్న. ఇంకొకటి, కంది శ్రీనివాసరెడ్డికి ప్లాట్లు ఉన్నాయి. ఏ సర్వే నంబర్లలో ఎన్నెన్ని ప్లాట్లు ఉన్నాయో చిట్టా విప్పుతా అంటే గనక జోగురామన్న నువ్వు విప్పేదేంది? నా ఇంటికి రా, నేనే నాకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో బరాబర్ నీకు చూపిస్తా. కంది శ్రీనివాసరెడ్డి రేఖంతోని ఎక్కడెక్కడ ఆస్తులు, సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చినటువంటి ఆదాయాల్ని ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినని నేనే చూపిస్తా నీకు. దా నా ఇంటికి ఛాయకురా. కంది శ్రీనివాసరెడ్డికి హైదరాబాద్ లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో, కంది శ్రీనివాసరెడ్డికి బెంగళూరులో ఎక్కడ ఆస్తులున్నాయో, కంది శ్రీనివాసరెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ రెక్కల కష్టం మీద, సొంత కష్టం మీద సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ నేనే నీకు చూపిస్తా. నా కంపెనీలు 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీలని ఇన్కమ్ ట్యాక్స్లు నేను రిలీజ్ చేస్తే, నా కుటుంబానికి చెందినటువంటి కంపెనీలన్నింటినీ కూడా 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీలని నేను నిరూపిస్తే, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు బయట పెడితే, అమెరికా ఇన్కమ్ ట్యాక్స్లు బయట పెడితే, నువ్వు, నీ కొడుకులు, నీ కుటుంబము శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించుకుంటాని, శాశ్వతంగా విరమించుకుంటారని మీరు గనక బహిరంగంగా చెప్తే వెంటనే నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నింటినీ, అమెరికాలో ఉన్నటువంటి నా 100 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అన్నింటినీ వెంటనే రిలీజ్ చేయడానికి నేను సిద్ధం. జోగురామన్నని ప్రెస్ మిత్రుల ముందు అడుగుతున్నా, ఎమ్మెల్యే జోగురామన్న గారు వెంటనే కంది శ్రీనివాసరెడ్డి కంపెనీలు ఇన్కమ్ ట్యాక్సుల్ని రిలీజ్ చేస్తే, 100 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీల ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాని బహిరంగంగా చెప్తే వెంటనే నేను నా అమెరికాలో ఉన్నటువంటి కంపెనీల ఇన్కమ్ ట్యాక్స్ రిలీజ్ చేయడానికి నేను వెంటనే సిద్ధంగా ఉన్నాం. నేను రెక్కల కష్టంతో సంపాదించుకున్నటువంటి డబ్బులు నీ అన్ని కూడా ప్రజల సొమ్ముని పప్పు బెల్లల్లాగా దోసుకున్నటువంటి డబ్బులు జోగురామన్న. ఇంకేమంటావు? కంది శ్రీనివాసరెడ్డి 100 కోట్లు, 100 ప్లాట్లు ఎట్లా సంపాదించిండు? నేను వైట్ మనీతోని అమెరికాలో ట్యాక్సులు కట్టి మరి సంపాదించినటువంటి డబ్బులు జోగురామన్న. నీ తీరు గాలికి కాంట్రాక్టర్ల దగ్గర 40% వసూలు చేసి కాంట్రాక్టర్ల గొంతు కోసి నాసి రకం పనులు చేసి సంపాదించినటువంటి డబ్బులు కావు జోగురామన్న. నువ్వు సంపాదించిన డబ్బుకు రక్తపు ముద్దలు, మాంసపు ముద్దలు, చెమట ఏమీ లేకుండా సంపాదించినటువంటి ముద్దలు నీవన్నీ కూడా మాంసపు ముద్దలు, రక్తం మరకలు అంటున్నాయి. కంది శ్రీనివాసరెడ్డి మెహనత్ కా పైసా, కష్టపడి సంపాదించినటువంటి పైసాని ఆదిలాబాద్ ప్రజలందరికీ తెలుసు. నాకు